సిటీల నుంచి మనలాంటి ఇట్లా పల్లెటూర్లలో కూడా ఈ డ్రగ్స్ అనే మహమ్మారి వచ్చి వాళ్ళకి చాలామందికి అవగాహన కూడా ఉండదు ఈ మత్తు పదార్థాలు అంటే ఏంటో. దాని మీద ఒక అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. మహిళలకే కానీ ఇట్లాంటి విషయాలు కొన్ని చెప్తే ఇంట్లో వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు అనేది వాళ్ళు రియలైజ్ అవుతారు. అట్లనే ఇటువంటి డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళకి అంటే కొట్టడమో తిట్టడమో అనేటివి కాదు, వాళ్ళని ఒక మంచి ప్రేమతోని ఆప్యాయతతోనే దీన్ని నిర్మూలించాలి అని రకరకాల ఒక్కొక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్సెసే కానీ అవేర్నెస్ ఎట్లా చెప్పాలో చెప్పిండ్రు. సో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతూ ఇంతమందిలో ఒక అవేర్నెస్ అనేటిది క్రియేట్ చేస్తున్న కమలాకర్ రెడ్డి అన్న గారిని వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్లాంటి అవేర్నెస్ ప్రతి ఊర్లో పిల్లల కాడి నుంచి పెద్ద మనుషుల దాకా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేటిది ఏందో చాలా మటుకు తెలియదు. అది ఒక్కసారి అలవాటు పడితే మనము దాని నుంచి బయట పడతామేమో అనుకుంటాం, కానీ అది ఒక ప్రేమని ఆప్యాయతని మన ఫోకస్ని మన గోల్స్ని మన కుటుంబాన్ని దూరం చేస్తుంది. మెడల్తో అభినందించాల్సిందిగా కార్తికను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శాల్వాతో అభినందిస్తా ఉంది. అందరూ గట్టిగా చెప్పండి ఒకసారి ఆయన అభినందించాలి. ఎందుకంటే మనకు అన్నీ ఉన్నా కూడా ఏదైనా పక్కని సాయం చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తాం, ₹1 ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. అట్లాంటి ఐడియా ఈ ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నైపుణ్య ఆర్గనైజేషన్ పెట్టి అమ్మాయిలకు అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ అమ్మాయి ఈ కాస్లాబాద్ లో ఈ మెడల్ తీసుకున్న తర్వాత ప్రతిరోజు పరిగెత్తి అక్క చెప్పినట్టుగా ఒలింపిక్స్ లో పాల్గొనాలి. మన కుటుంబం గురించి చెప్పు, మన తెలంగాణ మన పండుగల గురించి చెప్పు, చిన్నగా ఉన్నప్పుడు మీ తీపి జ్ఞాపకాలు చెప్పు. అట్లుంటే మన పిల్లలు కూడా మంచిగా అవుతారు. డ్రగ్స్ ఎవరికైనా అలవాటు అయితే వాళ్ళని కొట్టుడో తిట్టుడో ఇది కాదు తమ్మి. ఎస్పెషల్లీ అక్కడ ఉన్న మా అక్కలకు చెప్తున్నా, ఎందుకంటే ఇంట్లో ఒక పిల్లోడు మారుతున్నాడు అంటే ఫస్ట్ తెలిసేటిది మనకే. ఎందుకంటే పొద్దున్న లేచి కుటుంబాలు చూసుకుంటున్నాం. ఒక పిల్లగాడు సరిగా ఉంటలేడు, మారుతున్నాడు, ఇంటికి సరిగా వస్తలేడు, కొంచెం వేరే చేస్తున్నాడంటే ఖచ్చితంగా మీరు ఒక్కసారి గమనించండి. పొద్దు నుంచి ఎటు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఒక కన్నేసి పెట్టుండ్రి పిల్లల మీద. మీరందరూ అరే ఈ తప్పు దోవలలో పోతున్నాడు, వీళ్ళకి రెండు వేస్తే కానీ చక్కగాడు, అటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. ప్రేమతోని మా కాడి నుంచి పెద్దోళ్ళు అందరం కలిసి మహిళలే కానీ అందరం ఉరికినాం. అవ్వాలి అనుకుంటుండొచ్చు, ఏదో మా పొద్దుగాలు అందరు ఉన్నారు, పిల్లలు అందరు ఉరుకుతున్నారు, ఎందుకు ఉరుకుతున్నారో మాకు సమాజ్ అయితే లేదని అనుకుంటుండొచ్చు. అవునా? అవ్వ ఇట్లా అంటుంది, ఎందుకు ఉరుకుతున్నామో నీకు సమాజ్ చేయలే అన్న. ఈ రన్ కోసం ఇచ్చేసిన మా చిన్నపిల్లలకి, మా అక్క చెల్లెళ్ళు, మా తాతలు, అవ్వలు, ఎంతోమంది అన్న తమ్ముళ్ళు అందరూ, అట్లనే మా మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకొంచెం గట్టిగా ఇంకొకసారి అడు, అంతే అంతే, కొంచెం వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలు, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ నారాయణ రెడ్డి గారికి, రాజు గారికి, అట్లనే యాంటీ డ్రగ్ యూత్ ఫోర్స్ అన్న ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మా తోట కమలాకర్ రెడ్డి అన్నకి, తాజా మాజీ సర్పంచ్ బాలరాజ్ అన్నకి, కాస్లాబాద్ ఇంత కమ్మగా కళలు కానిటువంటి తల్లిదండ్రుల కళలను అన్నింటిని కూడా కళ్ళలు చేసేసి వాళ్ళు మన పేరు చెడగొడుతున్నారు, మన ఊరు పేరు చెడగొడుతున్నారు. ఈ సమాజంలో చీడపురుగులు లెక్క కొంతమంది తయారవుతున్నారు. దానికి కారణం ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు కావడం. అయితే మనం గతంలో ఒక 10-15 సంవత్సరాల కింద కూడా చాలా మంది యువకులు ఉన్నారంటే పొద్దున్న లేస్తే గ్రౌండ్కి పోయి మంచి ఎక్సర్సైజ్ చేసి రన్నింగ్ చేసి బాద్ గ్రామంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ. మేము మాదక ద్రవ్యాల
మనము ఇప్పుడు ఈ యాంటీ డ్రగ్ కోసం ఒక రన్ ని షురు పెడదాం. 1 2 3